అవర్ ఛానల్ నవతాస్ వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో టాపిక్ ఏంటంటే మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ టైటిల్లో చూసారు కదా. మేము ఏదైనా ఐటమ్ తీసుకోవాలి అనుకుంటే చాలా డేస్ నుంచి ఆలోచిస్తూ ఉంటాం. ఏం తీసుకోవాలి, ఏ బ్రాండ్లో తీసుకోవాలి, ఏ కంపెనీలో తీసుకోవాలి, దాని స్టార్ రేటింగ్ ఎంత ఉంది, ఇంకా గూగుల్ అన్నీ సెర్చ్ చేసి తీసుకుంటాము. కానీ ఇప్పుడు వెళ్ళింది ఏంటంటే అంత యూట్యూబ్ ఛానల్స్లో వీడియోస్ కూడా చూడలేదు. అంటే వాటి రివ్యూస్ తీసుకోలేదు, ఏం తీసుకోకుండా అసలు ఏసీ కొనాలనే ఉద్దేశంలోనే లేదు. నాకున్నది, మా హస్బెండ్కి లేదు. బాగా ఎండ ఎక్కువ ఉంటుంది కదా, చూద్దాము ఎంత ప్రైస్ ఉంటుంది ఏంటి అని అన్నదైతే ఆలోచించుకొని తీసుకుందాము. ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో పెట్టాను, మీరు నా షార్ట్ వీడియోస్ చూడకపోతే చూడండి. మేము ఏసీ తీసుకుందామా, ఏసీ కాస్ట్ ఎక్కువ చెప్పగానే ఏసీ తర్వాత కూలర్ కానీ లేకపోతే ఫ్యాన్ కానీ టేబుల్ ఫ్యాన్ కానీ తీసుకుందాం అనుకుంటున్నాము. కానీ సమ్మర్లో ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి, అది కూడా ఈ 4th మంత్లోని. ఇంకా మే స్టార్ట్ అయితే ఇంకెలా ఉంటుందో తెలీదు. కాబట్టి ఆలోచించుకొని తీసుకుందామా వద్దా, ఏది తీసుకుందామని అలా ఆలోచిస్తూ ఉంటే ఇంకా లాభం లేదు, ఏసీకి వెళ్ళిపోదామని చెప్పి ఏసీ అయితే ఫిక్స్ అయిపోయాము. అవన్నీ షార్ట్ వీడియోస్ పెట్టాను, చూడండి. ఆల్రెడీ ఓల్డ్ ఏసీ ఉంది. మీరు ఇక్కడ చూసినట్టయితే అవుట్డోర్ ఇక్కడ ఉంది, ఇండోర్ లోపల ఉంది. ఎక్కడంటే కబోర్డ్ మీద. ఇది ఫుల్ డ్యామేజ్ అయిపోయింది అన్నమాట. దాన్ని బాగు చేసి రిపేర్ చేసి మళ్ళీ పెట్టడానికి చాలా టైం అయిపోద్ది. ఇంకా అందుకోసం చెప్పి నెక్స్ట్ ఎక్స్చేంజ్ ఆఫర్లోని ఈ ఏసీని ఇచ్చేసి వేరే ఏసీ తీసుకుందాం అనుకున్నాము. కానీ ఓల్డ్ ఏసీకి 1000 రూపీస్ ఎక్స్చేంజ్ ఆఫర్లో వస్తుంది. కానీ 1000కి ఇది ఇవ్వడం నాకు అస్సలు ఇష్టం లేదు. వెయిట్ స్టెప్ అమ్మేసుకున్నా బెటర్, ఎందుకంటే ఇది చాలా వెయిట్ ఎక్కువ ఉంటుంది. క్యారియర్ కంపెనీ మాట. ఇదేంటంటే చాలా వెయిట్, అసలు 2-3 పట్టుకొని మొయ్యాలి దాన్ని. అందుకోసం అని చెప్పేసి ఇంక దీన్ని వెయిట్ లెక్కన ఇచ్చేద్దామని చెప్పి దీన్ని ఇంకా అమ్మే ఉద్దేశం లేకుండా ఇంకా డైరెక్ట్గా క్యాష్ ఇచ్చి తీసుకున్నాము. ఇప్పుడు ఏసీ వస్తుంది, ఎలా ఉంటుంది అంటే ఎలా డెలివరీ అవుతుంది ఏంటో చూడండి. దాని తర్వాత ఇది ఎలా ఫిక్స్ చేస్తున్నారు ఏంటి, డెలివరీ ఛార్జెస్ ఎంత తీసుకున్నారు, మళ్ళీ దాని ఇన్స్టాలేషన్కి ఎంత తీసుకున్నారు, మేము ఏ బ్రాండ్లో తీసుకున్నాం, అవన్నీ నేను చూపిస్తాను. మేము సండే ఆర్డర్ చేస్తే మాకు వెడ్నెస్డే అయితే ఆఫ్టర్నూన్ 2 o'clock అలాగా డెలివరీ అయ్యింది ఏసీ అన్నది. ఇది వచ్చేసి మా హస్బెండ్ తనకి కాల్ చేసి డెలివరీ అవుతుంది అంటే డెలివరీ వస్తుంది ఏసీ అని చెప్పగానే నాకు కాల్ చేసి చెప్పారు. అప్పుడు నేను వీడియో స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా నాకైతే ఇంటికైతే డెలివరీ వచ్చింది ఏసీ. మా హస్బెండ్ ఆఫీస్లో ఉన్నారు, తను పర్మిషన్ తీసుకొని రావడానికి దగ్గర ఇంకొక ½ an hour అలా పడుతుంది కదా అని చెప్పేసి మేము ఏం చేసామంటే ఈ లోపు మధ్యలో ఏం జరిగింది అన్నది కూడా నేను మీతో షేర్ చేయాలి. యాక్చువల్గా ఇది మండే టైంలో వచ్చేయాలన్నమాట ఏసీ అన్నది. కాకపోతే కొంచెం సమ్మర్ టైంలోని ఎక్కువ సేల్ ఉన్నది ఏసీ అని చెప్పేసి కొంచెం లేట్ అవుతుంది అన్నమాట డెలివరీ అన్నది. ఇంకొకటి ఏంటంటే మాకు డెలివరీ అయిపోయిందేమో అనుకుని ఎల్జీ వాళ్ళు కూడా కాల్ చేస్తున్నారు. అంటే అది ఇన్స్టాల్ చేయడానికి రావాలి కదా, కాబట్టి వాళ్ళు కాల్ చేస్తున్నారు అది ఎప్పుడు ఫిక్స్ చేయాలి ఏంటి అని చెప్పేసి. అది ఇంకా ఐటమ్ మాకు రాలేదండి, రాగానే మేము కాల్ చేస్తామని చెప్పాం. ఇంకా రాగానే మేము వాళ్ళకి కాల్ చేసేసాం అన్నమాట. వాళ్ళు ఏం చేశారంటే ఇంకా ½ hour టైం తీసుకుంటారేమో అనుకోగానే కానీ వెంటనే వచ్చేసారు. మాకు అంటే ఏసీ తీసుకునేటప్పుడు సండే ఒక పేపర్ ఇచ్చారన్నమాట. అది నేను ఇక్కడ వాళ్ళకి చూపించగానే అతని దగ్గర ఇంకో పేపర్ ఉంటుంది, అది డెలివరీ అయ్యింది అని చెప్పేసి నా సైన్ ఇంకా నెంబర్ ఇచ్చేసామనుకోండి, అతను ఇంకా అమౌంట్ తీసుకొని వెళ్ళిపోతారు. మెయిన్ ఇక్కడ ఏంటంటే ఛార్జెస్ ఎలా ఉంటాయంటే మనకి అంటే లొకేషన్ బట్టి ఉంటుంది ఛార్జెస్. మేము గోపాలపట్నము బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఉంది కదా, అక్కడే తీసుకున్నాము. మా ఓన్ అపార్ట్మెంట్ కూడా గోపాలపట్నమే, బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఆపోజిట్లోనే ఉంటుంది. మీకు ఇక్కడ చూపిస్తాను, నెక్స్ట్ వీడియో చూపిస్తాను. ఇక్కడ మేము తీసుకున్న ఏసీస్ ఏంటంటే 2 ఏసీ తీసుకున్నాము. ఇక్కడ మా ఇంటి దగ్గర ఒకటి, ఇంకా మా ఓన్ ఫ్లాట్ దగ్గరికి ఒకటి, 2 తీసుకున్నాము ఒకేసారి డెలివరీ కూడా అయ్యాయి. ఎందుకంటే ఫస్ట్ అక్కడ దించేసి ఇంకొకటి డెలివరీ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చారన్నమాట. ఇంకా రాగానే మేము వీళ్ళకి కాల్ చేయగానే మా హస్బెండ్ రాకముందే వచ్చేసారు. కానీ తెలుసు కదా అని చెప్పేసి నేను వాళ్ళకి చెప్పాను ఎక్కడ పెట్టాలి ఏంటి అని అన్నది. అదైతే వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు అన్నమాట. మెయిన్ మేము ఈ ఏసీ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఎల్జీ తీసుకున్నాం అన్నమాట. ఎల్జీని ఎందుకు తీసుకున్నాము అని అంటే మాకు ఎందుకు అన్ని ఫ్యూచర్స్లో ఇది బాగా అనిపించింది. ఒక్కొక్కటి మీకు ఇంకొక వీడియో లింక్ కామెంట్లో పెడతాను చూడండి. అతనైతే ఓన్లీ ఫ్రిడ్జెస్ కోసం చాలా బాగా చెప్పారు. కాకపోతే ఇది వరకు మేము ఏంటంటే మొబైల్ తీసుకున్న, టీవీ తీసుకున్న అన్ని యూట్యూబ్ ఛానల్స్లోని గూగుల్లోని అన్ని సెర్చ్ చేసాం ఏ బ్రాండ్ బాగుంటుంది, ఏ కంపెనీ బాగుంటుంది. అలాగే మేము అనుకున్నమాట షార్ట్ వీడియోస్లో మీరు చూసుంటే ఎప్పుడో మేము ఇంకా సమ్మర్ స్టార్ట్ ఉగాదికి ఏమైనా ఆఫర్ ఉంటుందేమో అని ఉగాదికి ముందు వెళ్ళాము. కాకపోతే తీసుకోకూడదని ఫిక్స్ అయిపోయామాట. 45,000 ప్లస్ ఇవన్నీ ఛార్జెస్ కలిపి 50,000 అయిపోతుంది దగ్గర. అందుకే మేము ఏమనుకున్నామంటే ఇప్పుడే టీవీ మొబైల్ అన్నీ తీసుకున్నాం కదా, ఎందుకు కొంచెం టైం తీసుకొని నెక్స్ట్ ఇయర్ తీసుకుందాంలే అనుకున్నాము. అందుకే మేము ఏసీ దగ్గర నుంచి కూలర్కి వెళ్ళాము. కూలర్ ఏంటంటే మనకి మంచి ఇదిగా అంటే దాని మెయింటెనెన్స్ ఎక్కువ, దానికి వాటర్ 3 daysకి మార్చాలి అని చెప్పేసి ఇంకా కూలర్కి అయితే వెళ్ళలేదు.
అట్లీస్ట్ ఒక ఫ్యాన్ అయినా తీసుకుందాం, స్టాండ్ ఫ్యాన్ అయినా అనుకున్నాము. కానీ అది కూడా ఆగాము, ఎందుకంటే ఏసీ వస్తుందని తెలుసు అనుకుంటా. అది కూడా ఫ్యాన్ కూడా కాస్ట్ కూడా 4500 అంతా మాట్లాడేసుకున్నాం అన్నమాట, ఓరియంట్ కంపెనీది. కానీ తీసుకోలేదు, ఎందుకంటే నైట్ అయిపోయింది, తర్వాత వద్దాంలే ఉగాది రోజు తీసుకుందాం అని చెప్పి. కానీ ఏవి తీసుకోకుండా ఏసీనే తీసుకున్నాము. ఇక్కడ ఏంటంటే 2 ఏసీస్ కదా, ఇక్కడ అంతా ఫిక్స్ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళాలి. ఈలోపు మా హస్బెండ్ అవుట్డోర్ బిగించినప్పటికీ వచ్చారన్నమాట. వీటి ప్రైజెస్ ఏంటంటే మేము ఎల్జీ తీసుకున్నాం. ఎల్జీ ప్రైస్ ఏంటంటే 45,000కి తీసుకున్నాం మేము. ఇది కాకుండా మనకి ఇలా ఇన్స్టాల్ చేయడానికి ఏంటంటే 1700 తీసుకుంటారు. డెలివరీ ఛార్జెస్ 300 తీసుకుంటారు. మాకు గోపాలపట్నమే కాబట్టి 300 అలా తీసుకున్నారు, దగ్గర కాబట్టి. ఇంకా కొంచెం లోపల ఉన్న వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. అది అక్కడ ఉన్న లొకేషన్ వాళ్ళకు ఉంటుంది కదా, ఇన్ని కిలోమీటర్లు అని డిస్టెన్స్, దాన్ని బట్టి మనకి అమౌంట్ అన్నది వాళ్ళు వేసుకుంటారు. ఇంకా వీళ్ళు వచ్చిన వెంటనే ఇంకా వర్క్ స్టార్ట్ చేశారు, ఎందుకంటే అస్సలు ఖాళీ లేదంట. నేను మా హస్బెండ్ వస్తారో ఆగుతారా అని అడిగితే నుంచి లేదు మేడం, కొంచెం తను వచ్చేలోపు మేము హోల్స్ నెక్స్ట్ వాళ్ళకి ఏసీకి పెట్టడానికి స్టాండ్ అవన్నీ ఫిక్స్ చేస్తాము, ఈలోపు వచ్చేస్తారు కదా అని చెప్పారు. ఇంకా ఇండోర్ అవుట్డోర్ అన్నీ చూసుకుంటున్నాను, చెక్ చేసుకుంటున్నాను నేను, ఎందుకంటే నాకు బయటన డిస్ప్లే పీసులు వస్తాయేమో అని భయం మాట. అందుకే వచ్చినట్టు నేను వాటి దగ్గరే ఉన్నాను. అవుట్డోర్ కాకపోయినా ఇండోర్ ఏంటంటే మనకి డిస్ప్లే మీద చూపిస్తారు కదా, అవి ఇచ్చేస్తూ ఉంటారు. మాకు అవి నచ్చవు. మాకు ఫ్రిడ్జ్ తీసుకున్నప్పుడు కూడా అలాగే అయింది. వాళ్ళ డిస్ప్లేలో ఏదంటే 10 సార్లు డోర్ తీసి ఓపెన్ చేసి క్లోజ్ చేస్తూ ఉంటారు. అందుకే మేము అది ఇచ్చేస్తారేమో అని టెన్షన్. అంటే ఇక్కడ ఏం పని ఉండదులేండి ఏసీతోని, కానీ ఏదైనా బయట దొద్దు ప్యాకింగ్ ఉన్నాయి బాగుంటుంది అనుకుంటాం కదా, అలాగా ఇచ్చారు. ఇక్కడ ఇవన్నీ క్లీన్ చేసినప్పటికీ చాలా టైం పట్టేసింది. అంటే నాకు బెడ్ అయితే ముందుకు లాగారు, వీళ్ళకి అన్నీ ఈజీగానే ఉన్నాయి ఫిక్స్ చేయడానికి, వాళ్ళు పట్టుకోవడానికి, పెట్టడానికి అన్నిటికీను. నాకైతే ఫుల్ డస్ట్ అయిపోయింది అనమాట. ఉత్తి ఇక్కడ ఉన్న డ్రెస్సింగ్ టేబుల్కి ఒక్కదానికి చిన్న కవర్ కప్పారు, దానికి వచ్చింది. మిగతాదంతా కిందన వాళ్ళు చెప్పారులేండి, ఏదైనా కవర్ ఉన్నా లేకపోతే మ్యాట్ ఉన్నా వేసుకోండి అని. అంటే పర్వాలేదు, నేను అంతా క్లీన్ చేసుకుంటాను, మీరు కానిచ్చేయండి, నేను అది వాష్ చేసుకుంటానని చెప్పాను. కానీ చాలా డస్ట్ ఎక్కువ వచ్చింది. చిన్న హోల్ పెట్టారు, దాని తర్వాత ఈ స్టాండ్ అయితే ఫిక్స్ చేశారు. దానికి ఇప్పుడు ఏసీ పెట్టిన తర్వాత అవుట్డోర్కి వెళ్తారన్నమాట. అవుట్డోర్కి చేసేటప్పటికి మా హస్బెండ్ వచ్చేసారు. నెక్స్ట్ ఏంటంటే ఏసీలో మేము బ్లూ స్టారు, నెక్స్ట్ శాంసంగ్, ఎల్జీ, ఇంకా టాప్లో ఉన్నవి ఏంటంటే వాల్టాస్ ఉంది, తర్వాత ఇంకో డైకిన్ కూడా ఉంది. ఒక్కొక్కరు నిజంగా ఏంటంటే ఎవరికైనా ఏసీ తీసుకుంటున్నామని చెప్తే కొంతమంది ఇది తీసుకోవచ్చు కదా, అది తీసుకోవచ్చు కదా అని వాళ్ళకి తోచిన సలహాలు మనకి ఇస్తారు. మేమైనా అంతే, మేము ఎల్జీ తీసుకున్నాం కదా అని తీసుకోమని చెప్పము. కానీ మేము కూడా అన్నీ చూస్తే మాకు ఎందుకో ఎల్జీయే బాగుంది అనిపించింది. నేను ఒక లింక్ మీకు కామెంట్లో పెడతాను, ఎవరైనా రీసెంట్గా ఏసీ ఏదైనా తీసుకోవాలి, నెక్స్ట్ ఏసీ తీసుకోవాలి అనుకున్నా నేను ఒక లింక్ పెడతాను, ఆయన వీడియో చూడండి. మేమంతా ఆర్డర్ ఇచ్చిన తర్వాత అతను వీడియో చూసిన తర్వాత అనిపించింది మాట, అతను కొన్ని రిజెక్ట్ చేశారు, ఒక 3 ఏసీలు యాక్సెప్ట్ చేశారు. అందులో మాది ఉంది మాట, వస్తుందా లేదా అనుకుంటే లాస్ట్ అది వచ్చింది. అమ్మయ్య, మేము అసలు రివ్యూస్ చూడకుండా వెళ్ళాము, ఎలా ఉంటుంది ఏటో, అసలు ఏసీ తీసేసుకున్నాము, అమౌంట్ అంతా పే చేసేసాము, ఇంకా రేపు వస్తుందో ఎల్లుండి వస్తుందో తెలీదు ఏంటి అని చూడగానే నిజంగా ఇంకా అతను అది బాగలేదు అని చెప్పినా ఇంకా మనం తీసుకున్నాం కాబట్టి ఇంకేం చేయలేము, బాగున్నా బాగోకపోయినా అడ్జస్ట్ అయిపోవాలి అనుకున్నమాట. కానీ నిజంగా చాలా బాగుందని చెప్పి మంచి రివ్యూ వచ్చింది. ఏంటంటే మెయిన్ లోపల ఉన్న పార్ట్స్కి, ఐటమ్స్కి మనకి మంత్స్, ఇయర్స్ ఉంటాయి కదా గ్యాప్, అదే చిన్న గ్యాప్ ఉంది. అంటే 5 years వారంటీ, గ్యారంటీ ఇలాంటివి ఉంటాయి కదా, అది నాకు క్లారిటీగా తెలీదు. అలాగా అతను వీడియో క్లారిటీగా చెప్పారు. అది లింక్ అయితే నేను కింద పెడతాను చూడండి, లేకపోతే పైన ఐలో కూడా ఇస్తాను. అతను లింక్ ఉంటే నేను ఖచ్చితంగాను, నేను మా హస్బెండ్ మొబైల్లోనే టీవీలో వేసుకొని చూసామన్నమాట. ఆ లింక్ చూసుకొని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా అవుట్డోర్ అయితే బయట నుంచి మాకు చాలా ఈజీగా అయిపోయింది వర్క్ అన్నది. ఎంత ఈజీగా అంటే వాళ్ళు వచ్చిన తర్వాత 45 minutes కూడా పట్టలేదు, 40 minutesలోనే అయితే చేసేసారు. వీళ్ళు ఏంటంటే ఎల్జీ కంపెనీ వాళ్ళు మనకి పంపిస్తారన్నమాట. ఇంకా ఫస్ట్ టైము వాళ్ళు పెట్టి పంపించడమే. నెక్స్ట్ మనం ఏదైనా అది తీయాలన్నా లేకపోతే దానికి ఏమైనా రిపేర్ వచ్చినా ఇప్పుడు బయట మనం పిలుచుకోవచ్చు, కానీ వీళ్ళు పిలిచినా పర్వాలేదు, అంటే వాళ్ళ పర్సనల్గా నెంబర్స్ ఇచ్చినా పర్వాలేదు అనుకోండి. ఇక్కడ వచ్చేసి మాకు
బ్యాక్ సైడే అస్సలు సౌండ్ అన్నది లేదు. నిజంగా ఏసీ వేసినట్టు కంపరేచర్ కానీ ఏది సౌండ్ అయితే లేదు. చాలా మంచిగా అనిపించింది. తీసుకున్నందుకు కొంచెం అంటే హ్యాపీగా ఫీల్ అయ్యన్నమాట. వేసిన తర్వాత ఎలా ఉంటుంది అని కొంచెం కంగారు వచ్చింది. ఇంకా నేను బ్యాక్ సైడ్ది ఇంకొంచెం దూరం పెడితే బాగుంటుందేమో, బెడ్రూమ్లో సౌండ్ వస్తుందేమో అనుకున్నాం. అసలు నాయిస్ ఏం ఉండదు అని మొబైల్లో ఆల్రెడీ చూపించారు. మేము ఇవన్నీ కొనుక్కోకుండా ఎలా తీసుకున్నామని మాకే ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఇంకా లాస్ట్కి 1 month అంటే ఒక 15 days తర్వాత చిరాకు వచ్చిందన్నమాట. ఈ ఎండకి తీసుకుందాం వద్దా అని మా మామయ్యలు కూడా అసలు తీసుకుందాం వద్దా అని చెప్పేసి ఇంక ఫిక్స్ అయిపోయి, అబ్బా ఈ ఎండలో పడలేకపోతున్నాం, ఎండ చాలా ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి తీసుకుందాం అని చెప్పి ఇంక ఫిక్స్ అయిపోయి తీసేసుకున్నారు. మా ఓల్డ్ ఏసీకి వచ్చేసి ఇంకా వాళ్ళు చెప్పాను కదా మనం ఎక్స్చేంజ్లో ఇస్తే 1000 ఇస్తారంట. అంత ఎందుకులే, ఇంకెవరికైనా యూజ్ అవుతే బాగు చేయించుకుందాం అనుకుంటే వాళ్ళకి ఇచ్చేద్దాము, లేకపోతే అది కేజీ లెక్క ఉంటుంది కదా వాటికి సేల్ చేసేద్దాం అని చెప్పారు మా డాడీ. అలాగా ట్రై చేయాలి. ఇది ఇండోర్ చూసారా, అంటే చాలా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. క్యారియర్ అయితే చాలా వెయిట్ ఉంటుంది, చాలా బరువు, దాన్ని 2-3 దించాలన్నమాట. మేము హౌస్ షిఫ్ట్ అయినప్పుడు మాకు తెలిసింది బాబాయ్ ఎంత వెయిట్ ఉంటుంది అని చెప్పి. ఎందుకంటే అది వ్యాన్లోకి ఎక్కించినప్పుడు కూడా నేను చూశాను కాబట్టి క్లారిటీగా చెప్తున్నాను. ఇంకా మీరు ఏమైనా చూసారా ఏంటి, మీరు ఏమైనా ఏసీస్ తీసుకున్నారా, రీసెంట్గా ఏమైనా తీసుకుంటే ఏ బ్రాండ్లో తీసుకున్నారు ఏంటి అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే సమ్మర్లోని వద్దనుకున్నాము, కానీ ఇంకా ఈ సమ్మర్కి ఉండలేక చక్కగా ఇదైతే మేము తీసుకున్నాము. ఇంకొకటి ఏంటంటే మనకి ఆన్లైన్ షాపింగ్ ఉంటుంది కదా, అందులో కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీటిలో కూడా ఆఫర్స్ ఉన్నాయి, ఎక్స్చేంజ్ ఉన్నాయి, డిస్కౌంట్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. అందులో కూడా మేము అసలు ఆర్డర్ చేసిన తర్వాత ఇవన్నీ చెక్ చేసుకున్నమాట, ప్రైస్ పర్వాలేదా అని చెప్పేసి. చాలా ఐటమ్స్ బజాజ్ ఎలక్ట్రానిక్స్లోనే తీసుకున్నాము, రిలయన్స్లోని. మిగతావన్నీ ఏసీ కానీ అక్కడ మా మామయ్యలు ఏసీ కానీ అక్కడే తీసుకున్నాం అన్నమాట, బజాజ్ ఎలక్ట్రానిక్స్లోనే. ఇంకా ఏదైనా కూడా దగ్గరలో ఉంటుంది కదా అని అక్కడ తీసేసుకున్నాము. కానీ కొంచెం డెలివరీ కొంచెం ఫాస్ట్గా ఇచ్చుంటే బాగుంది అనిపించింది. అక్కడ పీసెస్ కూడా కొంచెం తక్కువ ఉన్నాయంట, వేరే దగ్గర నుంచి తెప్పించి, అంటే వాళ్ళే వేరే దగ్గర నుంచి తెప్పించి ఇచ్చారన్నమాట. ఇది వీళ్ళు బిగించింది ఏంటంటే 45 minutesలో అయిపోయింది. కానీ మా మామయ్య ఇంట్లో బిగించింది ఎంత కష్టమైందంటే, నిజంగా వీళ్ళు మంచి వర్కర్సే, వాళ్ళు ఇంకా మంచి, అంటే వాళ్ళు వర్కర్సే కానీ వాళ్ళ పనితనానికి నిజంగా యాడ్స్ ఆఫ్ చెప్పాలి. యాక్చువల్గా నాకు తెలిసి కొంతమంది అయితే ఇప్పుడు వద్దు, నైట్ టైం వద్దు, వెళ్ళిపోతాము, లేకపోతే మేమే అన్నాం అసలు ఈ టైంలో అసలు ఎందుకు మొదలు పెట్టామా, లేకపోతే మార్నింగ్ వచ్చి చేస్తారా ఏంటి అని అనేసి. కానీ నిజంగా వాళ్ళది కూడా చిన్న వీడియో షూట్ చేశాను, అది కూడా నేను ఇంక్లూడ్ చేస్తాను చూడండి. ఎందుకంటే నేను అసలు తీయకూడదు అనుకున్నాను, కాకపోతే నేను తీసాను. ఇక్కడ ఏసీ అంతా ఫిక్స్ చేసేసిన తర్వాత మనకి రిమోట్ ఆన్ చేయడానికి ఇచ్చేస్తారన్నమాట వాళ్ళే. వాళ్ళు ఎవరు వచ్చినా కూడా వాళ్ళు మనకి ఇచ్చేస్తారు, ఆన్ చేసుకొని మాకు ఇవ్వండి అని చెప్పేసి. ఇక్కడ రిమోట్ ఎలాగా ఆపరేట్ చేయాలి ఏంటి అని అన్నది, ఇంకా రిమోట్ ఎలా ఆపరేట్ చేయాలి ఏంటి అని చెప్పేసిన తర్వాత ఇది కాదు, ఇంకా ఫుల్గా క్లీన్ చేసేసాను, మట్టి అంతా ఎత్తేసాను. ఎంత క్లీన్ చేసినా కూడా అప్పటికి మీరు స్టార్టింగ్లో చూస్తుంటే వాళ్ళు పని చేస్తున్నప్పుడే నేను కిటికీ దులిపేస్తున్నాను, ఎందుకంటే చాలా డస్ట్ వచ్చింది. మళ్ళీ ఏసీ ఆన్ చేసి చూసినా ఆ డస్ట్ అంతా ఏసీలోకి వెళ్ళిపోవడం లేకపోతే మాకు వెళ్ళిపోవడం జరుగుతుంది అని చెప్పేసి ఇంకా ఫుల్గా క్లీన్ అయితే స్టార్ట్ చేశాను. మాకు ఆటానికి చాలా టైం తీసుకున్నారు. కానీ నిజంగా ఎంత ఓపికగా, ఎంత మా ఇంట్లో వాళ్ళు ఏది చెప్పినా పని చెప్పినా, అంటే ఇవి స్క్రూలన్నీ ఇప్పేశారు కదా, స్క్రూలన్నీ బిగించారు వాళ్ళే. కొంతమంది అయితే అలా బిగించరు, అలా వెళ్ళిపోతారు, కొన్ని లేవంట ముందే, కానీ అన్నీ బిగించి చక్కగా చేసి వెళ్ళారు. మెయిన్ ఏంటంటే వీళ్ళ ధైర్యానికి మెచ్చుకోవాలి. ఇది ఫోర్త్ ఫ్లోర్ నుంచి మనకి 5th floor నుంచి వెయ్యాలి, కాకపోతే ఎక్స్ట్రా ఛార్జెస్ తీసుకున్నారు. అంటే బాడా మీద దిగాలంటే ఇంకా ఎక్కువ తీసుకుంటారు, కానీ 600 ఎక్స్ట్రా తీసుకున్నారు, అంటే 1700. నెక్స్ట్ ఇంకొక 600 ఎక్స్ట్రా తీసుకున్నారు. కావాలంటే వాళ్ళకి టిప్ ఏదన్నా మనం ఇవ్వచ్చు మాట, అది మన ఇష్టం మీద ఉంది. వాళ్ళు ఏమి మనకి ఫోర్స్ చేయలేదు, మేము వచ్చినందుకు మాకు టిప్ ఇవ్వండి, ఎంత టైం అయింది చేసినందుకు టిప్ ఇవ్వండి అని. వీళ్ళు వస్తాను అని చెప్పేసి వేరే దగ్గర ఎక్కడో పైప్ ఉంటుంది కదా, ఏసీ పైప్, అది తగ్గిపోయిందని చెప్పేసి వాళ్ళకి మళ్ళీ పైప్ కొనేసి వాళ్ళకి ఫుల్గా చేసి వచ్చినందుకు టైం పట్టేసిందంట. ఇంకా 8 వరకు అక్కడే మేము ఉండిపోయాము. చూస్తే అప్పుడు 8కి అలా వచ్చారన్నమాట. వచ్చిన తర్వాత అప్పుడు వర్క్ స్టార్ట్ చేశారు. 8 నుంచి 11 వరకు అవుతూనే ఉంది వర్క్. కానీ వీళ్ళు దిగుతున్నప్పుడు టెన్షన్ ఉంటుంది చూడండి. ఈ కిటికీకి కిందన
అంటే కిందున్న ఫ్లాట్ వాళ్ళ కిటికీ ఉంది, అక్కడ దానికి అంటే సెల్ఫ్లా ఉంటుంది కదా మనకు వాటర్ ఇది పడకుండా, అలాంటి దాని మీద ఆ అబ్బాయి ఎక్కి అక్కడ ఇంత బరువైన అవుట్డోర్ తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టి అక్కడ కనెక్షన్స్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఈ లోపల నుంచి పంపించి అక్కడికి చేశారు, బాడా లేకుండా చేశారు. ఇక్కడ నుంచి చూస్తుంటే బజాజ్ ఎలక్ట్రానిక్స్ లైట్లు కనిపిస్తున్నాయి చూసారు, లైటింగ్ అదే బజాజ్ ఎలక్ట్రానిక్స్. కానీ ఇంత ధూళిలోని వాళ్ళు వర్క్ చేశారు. ధూళి కోసం కాకపోయినా ఆ కిందకు చూస్తుంటే భయం వేస్తుంది, కానీ ఇద్దరు సపోర్ట్ ఇచ్చుకొని వాళ్ళ నడుంకి బెల్ట్ ఉంది. మా హస్బెండ్ మా మామయ్య కూడా కొంచెం హెల్ప్ చేశారు, అది పట్టుకున్నారు అన్నమాట. హెల్ప్ అంటే భయం ముగ్గురికి, ఎవరికైనా ఎవరి ప్రాణాలైనా ఒకటే. వాళ్ళంత రిస్క్ చేస్తే ఇంత రిస్క్ వ్యాపారం అసలు వద్దు అనిపించింది మాట. మార్నింగ్ వచ్చి చేస్తారేమో అని అనేసి, కానీ వీళ్ళు 4K వచ్చి చేస్తుంటే ఇంకా బాగుండు అనిపించింది మాట. చాలా టైర్డ్ అయిపోయాం మేము, ఎందుకంటే ఇక్కడ నేను పని అంతా చేసుకుని వెళ్ళి అక్కడ అది బిగించినందుకు టెన్షన్తో అక్కడే నుంచొని ఉండిపోయాను. నేను ఆ మంచం దగ్గరే నుంచొని ఉండిపోయాను. ఇక్కడ 4th ఫ్లోర్లోని ఇంకా 5th ఫ్లోర్ నుంచి ఇంకా పై ఫ్లోర్ నుంచి దింపాలి అంటే మనకి ఇంకొక 3-4 మీటర్స్ కాపర్ వైర్ పడుతుందన్నమాట. ఒక మీటర్ 950 రూపీస్ కాపర్ వైర్ అన్నది. కాబట్టి వాళ్ళది అంత టైం అవ్వకుండా చక్కగా చేసి అయితే వెళ్ళారు. నిజంగా వీళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, మంచిగా టిప్ కూడా ఇవ్వాలి. ఇలాంటి వాళ్ళకి మంచిగా కష్టపడతారు. కాకపోతే వీళ్ళది ఇక్కడ కాదు, బొబ్బిలే అంట. మేము అడిగాం మాట, భయ్యా మీది ఎక్కడని. నాకు తెలిసి ఇక్కడ ఉన్న ఏరియాలో అయితే ఇంత రిస్క్ చేయరు, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు తప్పించి రిస్క్ చేయరని నాకు అనిపించింది మాట. ఇది ఈరోజు వీడియో ఎలా ఉంది ఏంటి అన్నది కామెంట్ చేయండి. మీరు ఏదైనా ఏసీ కోసం డీటెయిల్గా కావాలంటే నాకు చెప్తే నేను మా హస్బెండ్ని అడిగి మీకు కామెంట్లో పెడతాను. ఇది ఈరోజు వీడియో. ఇక నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంతవరకు వీడియోని చూసినందుకు, సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్. ఒకటే